విశ్వేశ్వరరెడ్డి విశ్వేశ్వరరెడ్డికి ఆయన విషం రెడ్డి అంట. ఎందుకంటే నేను తప్పు చేస్తే ఇన్నాళ్ళు ఏం చేస్తారా అపోజిషన్ లీడర్ చేయాలి కదా, మీద కామెంట్ చేయాలి. ఎందుకు కామెంట్ చేయట్లేడమ్మా? ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు 3 ఏళ్ళ క్రితమే తప్పు చేసినా అంటాడు. చెప్పాను, నువ్వు రేపురా ఎల్లుండిరా ఏ చౌరస్తాకు వస్తావురా, నువ్వు నిజాలు అక్కడే మాట్లాడుకుందాము. మళ్ళీ తర్వాత ప్రెస్ వాళ్ళకి ఎవరికో చెప్తాడు, నాకు తెలియదు ఎవరు అన్నారు ఎట్లా అని చెప్పి. అదేంటి, ఒక లీడర్ మీద వట్టి ఎలిగేట్ చేస్తే, ఆరోపిస్తే ఎంత గట్టిగా చెప్పాలి? సో జైపాల్ రెడ్డి లాంటి ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి రెండోసారి మళ్ళీ గెలిచి మీరు చరిత్ర సృష్టించబోతున్నారు అనుకోవచ్చు. చరిత్ర ప్రజలు సృష్టించబోతున్నారు, నేను కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకునేది ప్రజలు డిసైడ్ చేయాల్సింది వాళ్ళ ఓటు. వాళ్ళకి ఏం కావాలి, ఇదే విషయం. ఒక ఎంపీగా ఇంత తిరుగుతుండు, ఒక ఎంపీగా ఇంత అందుబాటులో ఉన్నాడు, ఒక ఎంపీగా ఇంటికి పోతే అన్నీ చూసుకుంటున్నాడు, అదే చాలు కదా. అంటే జనరల్గా ప్రజలు నాయకుడిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా సార్, మీరేం చెప్తారు? డెఫినెట్గా పార్టీ ఇంపార్టెంట్, పార్టీ తర్వాత నాయకుడు కూడా ఇంపార్టెంట్. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు నమ్ముతారా? టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందేమో, ఎందుకు ఓడిపోయి, ఎన్నో పార్టీలు ఎందుకు ఓడిపోతారో ఒకసారి పవర్లు ఉన్నాక అట్లేం లేదు. మీరు పర్ఫామ్ చేస్తే ఉంటాం. అపాయింట్మెంట్ అడిగి రావాలంటే రిటైర్మెంట్ ఇస్తుంది ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఎందుకంటే కాంగ్రెస్లో చాలామంది రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారని అన్నారు, చాలామంది నాయకులు వస్తున్నారు, చాలామందిని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు కానీ, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ. మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎంత మంచిగా ఆదరించారు ఇప్పుడే చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను. రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తుతారా, ఎవరు వస్తారా అన్న కోసం మీరు రేవంత్ రెడ్డి గారిని అడుక్కోండి, నాకు తెలియదు. నా చేవేళ్ళగడ్డ మీద నేను అందరితో మమేకమైన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరు నాకు సపోర్ట్ చేస్తూ అంటున్నారు, చాలా సంతోషం. మీరు ఈసారి మళ్ళీ గెలిస్తే ఏ సమస్యలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు? నేను అప్పుడు అభివృద్ధి, అందుబాటు అన్న నినాదం, అవి రెండు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే అభివృద్ధి ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది కంటిన్యూ అవుతూ అందుబాటులో ఉన్న నాయకుడే మంచి పేరు వస్తుందని తెలుసుకున్నాను. కాబట్టి దాని తర్వాత మన ఫోకస్ ఎక్కడెక్కడ తగ్గిందని ఆలోచిస్తే విద్య మీద లేదు, వైద్యం మీద లేదు, ఇంకా సంక్షేమం పెంచాలి. 5 సూత్రాలతో ముందుకు పోవాలని